అధ్యక్ష, రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఒక పద్ధతిలో ఉన్నాయి, అవి రోజు రోజు క్షీణిస్తున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో వచ్చేస్తాయి. నేను కాదంటాను. ఇప్పుడు నెక్స్ట్ బిల్లు కూడా మంత్రి గారు ఈ పక్కనే కొద్ది దూరంలోనే 15 కిలోమీటర్ల దూరంలో వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మంచి కాలేజ్, దాదాపు కౌన్సిలింగ్ లో జరిగాయి. నెక్స్ట్ బిల్లు వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబోతుంది. నా పాయింట్ ఏంటంటే సార్, ప్రైవేట్ యూనివర్సిటీలు సార్ రానివ్వండి, కానీ ఉన్నత విద్య యొక్క లక్ష్యం సామాజిక న్యాయం కూడా అధ్యక్ష. రాజ్యాంగంలో రాశారు, కొఠారి కమిషన్ ఆ మాట చెప్పింది, ఉన్నత విద్యలో సామాజిక న్యాయం కూడా కాపాడబడాలి. దళితులు, గిరిజనులు, బీసీలు వీళ్ళ ప్రయోజనాలు రక్షించబడాలి అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఏ ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళండి, బీటెక్ తప్పితే అక్కడ రెండో కోర్సు ఉంది. యూనివర్సిటీ అంటే ఏంటి అధ్యక్ష? సోషల్ సైన్స్ ఉండాలి, బయలాజికల్ సైన్స్ ఉండాలి, హ్యుమానిటీస్ ఉండాలి. అలాంటి కోర్సులు ఏముండవు. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళండి, అపోలో యూనివర్సిటీకి వెళ్ళండి, ఇప్పుడు సెంచూరియన్ యూనివర్సిటీకి వెళ్ళండి. అంటే బీటెక్ ఒకటేనా చదువు. అందుకని మీ ద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, సార్ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వండి, ఆగదని నేను చెప్పిన, కానీ అవి సీట్ల నింపడంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ 35% సీట్లు ఇస్తున్నారు. అలాగే కోర్సెస్ విషయంలో కూడా ఒక రెగ్యులేటరీ మెకానిజం, ఒక నియంత్రణ చేసే వ్యవస్థ లేకపోతే వాళ్ళు చేసేది వ్యాపారం అవుద్ది అధ్యక్ష. ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీలు వ్యాపారం చేయడం మనం చూస్తా ఉన్నాం, వాటి మీద ఎలాంటి కంట్రోల్ లేదు. కనీసం ప్రైవేట్ యూనివర్సిటీల మీదైనా సామాజిక న్యాయం కోసం ప్రభుత్వ నియంత్రణ ఉండేలాగా చర్యలు ఉండాలని మీ ద్వారా మంత్రి గారిని కోరు. అధ్యక్ష, కాలం మారింది. మీరు చూస్తే యూనివర్సిటీస్ లో కూడా స్పెషలైజ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు క్రియా యూనివర్సిటీ ఉంది శ్రీ సిటీ దగ్గర, అది హ్యూమానిటీ స్పెసిఫిక్ ఫోకస్ ఓన్లీ హ్యూమానిటీస్ అధ్యక్ష. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఆఫ్ ఎమినెన్స్ వచ్చినాయి, ఎక్సలెన్స్ వచ్చినాయి, దానివల్ల స్పెషలైజ్ ఫోకస్కి వెళ్ళారు. ఇప్పుడు సెంచూరియన్ యూనివర్సిటీ ఉంది, సెంచూరియన్ యూనివర్సిటీ ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది అధ్యక్ష. సో చాలా స్పెసిఫిక్ పాత్ర వహిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయంలో ఎలాంటి సందేహం లేదు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని మనం పెద్ద ఎత్తున బలోపేతం చేయాలి. అందుకే మీరు చూస్తే తొలి అడుగు దాంట్లో వేసాం. ఎప్పుడు లేని విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అండి, మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. చాలా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్, ఎవరు రికమెండేషన్ లేకుండా, ఎవరు ప్రమేయం లేకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ నియమించాం. వాళ్ళు మా బంధువులు కాదు, వాళ్ళు మా మిత్రులు కాదు, అలాంటి వాళ్ళని నియమిస్తాం జరిగింది. దానిపైన కూడా ఈ హౌస్ ఎంత చర్చ జరిగిందో మీకే బాగా తెలుసు నాకన్నా. అది ఒక తొలి అడుగు. దాని తర్వాత బలోపేతం చేయాలి. గత ప్రభుత్వం యూనివర్సిటీ ఏదో ఇచ్చామని పేరు తెచ్చుకున్నాక ఇచ్చారు తప్ప అక్కడ కనీసం బేసిక్ రిక్రూట్మెంట్ చేయలేదు. చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అది ఎటుగా నేను ఎడ్యుకేషన్ మీద డిస్కషన్ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇప్పటికీ 35% రిజర్వేషన్ వెబ్సైట్ ద్వారా ఫిల్ చేసడానికి కూడా ఉంది కనుక అది పెద్ద ఇష్యూ ఉండదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ప్రభుత్వం అనేది ఒక ఎనేబులింగ్ మెకానిజంగా ఉండాలి. ప్రభుత్వం అనేది మెరుగైన ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి. ఈరోజు మీరు చూస్తే ఇండస్ట్రీ ఎక్కడ మూవ్ అవుతుంది, రాబోయే టెక్నాలజీస్ ఎక్కడ వస్తున్నాయి అనేది మాకన్నా బాగా తెలిసేది ఇండస్ట్రీకి, డిపార్ట్మెంట్ కంటే అవగాహన. ఆల్వేస్ ఎనీ ఎడ్యుకేషన్ గ్లోబలీ కూడా మీరు చూస్తే దే ఆర్ ఆల్వేస్ బిహైండ్ ఇండస్ట్రీ. ఈరోజు యుఎస్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకోండి, పబ్లిక్ యూనివర్సిటీస్ తీసుకోండి, ప్రైవేట్ సంస్థలతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కరికులం ఇన్పుట్ తీసుకుని ఆ కరికులంని రీవర్క్ చేస్తున్నారు, సెట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు పద్మావతి విశ్వవిద్యాలయానికి నేను ఇక్కడ నేను చూశాను, ప్లేస్మెంట్ రేట్స్ చూస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చేగల 100% ఉంది, ఎలక్ట్రికల్ వచ్చేగల కొంచెం తక్కువ ఉంది, హ్యూమానిటీస్ వచ్చేగల మరీ తక్కువ ఉంది. మనం రీకాస్ట్ అవ్వాలి. ఇప్పుడు లాంగ్వేజెస్ అనేది పెద్ద స్టడీ అధ్యక్ష. మొన్న మా మిత్రుడితో మాట్లాడుతుంటే అసలు మా 10th క్లాస్ మనం చదువుకున్న మన స్నేహితులందరూ ఎక్కడున్నారంటే దాంట్లో 3 లాంగ్వేజెస్ మేము పనిచేస్తున్నారు ఇతర దేశాలు. సో అవకాశాలు ఉన్నాయి, ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి, టెక్నాలజీతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తం మన కరికులంని కూడా రీవ్యాంప్ చేసినాక యాప్షీ చైర్మన్ గారు కూడా మూర్తి గారికి నేను చెప్తాను జరిగిన అధ్యక్ష, ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్తున్నా. సో కాలేజ్ కొన్నా ప్రైవేట్ యూనివర్సిటీ కొన్నా 35% రిజర్వేషన్ అనేది అనివార్యమని గౌరవ సభ్యులు కూడా
నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, మన దగ్గర చూస్తే ఇతర రాష్ట్రాలతో పోల్చితే అధ్యక్ష ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం వెనుకబడి ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీ విషయంలో కూడా మనం వెనుకబడి ఉన్నాం. పక్కనున్న కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, వాళ్ళతో కన్నా మనం చాలా వెనుకబడి ఉన్నాం. సో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలి, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెరుగైన విద్య అందించగలుగుతాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ కూడా ఏదైతే తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న ఓపెన్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనకు వచ్చింది, అది కూడా సెట్ చేయాలి. డిజిటల్ యూనివర్సిటీ కూడా ఒకటి తయారు చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే ఈ క్రమంలో మనం పెద్ద ఎత్తున బోత్ ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలు మనం ప్రోత్సహించాలని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం. The question is that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Human Resources Development to move the motion for passing the bill. Adhyaksha, I request you to permit me to move the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2025 be passed.